సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ధనసిరి గ్రామం తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఈ చిన్న గ్రామం నుంచి 50 మందికి పైగా యువకులు భారత సైన్యంలో చేరి దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. సిపాయి నుంచి చంబేదార్ వరకు వివిధ హోదాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. మరో 50 మంది సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ గ్రామానికి చెందిన విశ్రాంత సైనికాధికారులు చంద్రశెట్టి, నాగిశెట్టి సోదరులు యువతకు మార్గదర్శనం చేస్తూ సైన్యంలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు. సెలవు రోజుల్లో గ్రామానికి వచ్చే సైనికాధికారులు, శిక్షకులు, జవాన్లు స్థానిక యువతకు సైన్యం, పోలీస్ శాఖల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో వీర్ అమర్ జవాన్ జ్యోతి స్తూపాన్ని నిర్మించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్తూపాన్ని మాజీ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, రిటైర్డ్ జవాన్లు కలిసి ఆవిష్కరించారు. రిటైర్డ్ జవాన్లు విజయ్ కుమార్, దేవరాజ్ మాట్లాడుతూ అమర జవాన్లను గౌరవించడం, గ్రామ ప్రజల్లో దేశభక్తి రగిలించడమే తమ లక్ష్యమని తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లను స్మరించుకుంటూ వీర్ అమర్ జవాన్ జ్యోతిని నిర్మించడం శుభపరిణామమని అన్నారు. మరి ఇక్కడ అమర్ స్థాపనను నిర్వహించడం వల్ల మా గ్రామానికి చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే అమర జవాన్లకు మేము ఇచ్చిన స్ఫూర్తిని బట్టి ఇంకనూ ప్రతి ఒక్క దేశభక్తి గురించి ఇంకా పెంపొందిస్తుందన్న ఉద్దేశంతో ఈ యొక్క అమర స్థాపాన్ని నిర్మించమైనది. మరి ప్రతి ఒక్క ఊరి ప్రజలకు కానీ గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాము. దేశభక్తి పెరగాలని మన ఊళ్ళో అమరవీరుల స్తూపం స్థాపన చేసినాము. గ్రాండ్గా అందరూ మన మీడియా మిత్రులు, మన పోలీసులు వాళ్ళు అందరు సహకరించి అందరం పెద్ద ఎత్తున మన ర్యాలీ మంచి గ్రాండ్ ఓపెనింగ్ అయింది. అందువల్ల అందరూ మన ఊళ్ళో వచ్చిన అందరి మీడియా మిత్రులకు, రాజకీయ నేతలకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్లస్ దేశభక్తి పెరగాలని పెట్టినాం. ప్రతి ఒక్క చిన్న పిల్లల చూశారు దేశభక్తి పెరగాలని మనం స్థాపించింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా మనం ఏదైతే బార్డర్ లెవెల్లో మరి సైనికులు మన గురించి మన యొక్క మరి సైనికులని మరి గౌరవిస్తూ, అదేవిధంగా మరి చనిపోయిన వారికి జోహార్ తెలుపుతూ నిజంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి యువకుడు మరి ఈ సైనికులు చేరడం అనేది ఒక ఖచ్చితమైన ఒక ఆర్డర్ ఇవ్వాలి. 18 ఏళ్ళు నుండి 30 సంవత్సరాల దాకా ప్రతి యువకుడు మిలిటరీలో జాయిన్ కావాలి. అయితేనే మనం అందరం కూడా బాగుపడతాం. ఓకే సార్, ఓకే.